అక్కడ ఉన్న వారందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇబ్బంది పెడతా ఉంది, చాలా ఆటంకంగా జీవిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. భయంకరమైన పరిస్థితి అతనిలో ఉన్నది, కనబడుతూ ఉంది. అందరూ ఊరు వారు, ఇంటి వారు అందరూ కూడా అతని వెలివేసినట్లుగా అతనికి సంఖ్యలు వేసి వదిలేశారు. సంఖ్యలు వేసేవారు ఉంటారు కానీ వేసిన సంఖ్యలు తీసేవారు ఎవరు లేరండి. నేను ఎలా చెప్తానో అలా వినాలి అంతే. నేను ఎలా మాట్లాడతానో నువ్వు అలానే మాట్లాడాలి. నేను ఎలా ఉండమంటానో అలానే ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళమంటానో అక్కడికి వెళ్ళాలి. నేను ఏం తినమంటానో అవే తినాలి. నేను ఏది చేయమంటే నువ్వు అదే చేయాలి అనేవారే ఉంటారు. కానీ నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీవు ఆలోచించేది మంచిదైతే అది చెయ్యి అనేవారు ఎవరు ఉంటారు. నాదో చేయాలి, నేనే చెల్లుబాటుగా ఉండాలి అని బంధకాలు వేసేవాళ్ళే ఉంటారు. కానీ ఆ బంధకాలను తీసేవారు ఎవరు కూడా ఉండరు. దేవుని బిడ్డల లోకసువార్త 8వ అధ్యాయము 29వ వచనం చివరి వచనంలో చదివితే, కనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచిన గాని వాడు బంధుకములను తెంపగా దయ్యము వానిని అడవిలోకి తరుముకొని పోయెను. హల్లెలూయా. అతడు ఆ సంఖ్యలతో బిగించబడి ఉన్నాడు. ఎలాంటి సంఖ్యలు అతనికి బిగించి ఉన్నాయి అంటే, మనం చూసే పరిస్థితులు, మనం చూసే వాతావరణాన్ని మనం చూస్తే దేవుని బిడ్డరా, ఒకటి పాపము, రెండవది త్రాగుడు, మూడవది అనేకమైన వ్యసనాలు, నాలుగవది దేవునికి వ్యతిరేకంగా జీవించడం. ఇలా చూస్తే అతనిలో ఎన్నున్నాయంట? 2000 ఉన్నాయి. ఎన్నున్నాయి? ఒక్క మనిషిలో ఎన్నున్నాయంట? 2000 ఉన్నాయి. అంటే 2000 దయ్యాలు అతనిలో ఉండి ఏం చేస్తూ ఉన్నాయి? ఈ 2000 రకాల జీవితము అయితే జీవిస్తూ ఉన్నాడు. మన జీవితము కరెక్ట్గా లేనప్పుడు, మన జీవితము సరిగ్గా నడవనప్పుడు దేవుని బిడ్డగా మనము కట్లతో ఉన్నాము అనేది గుర్తించాలి. కట్ల చేత మనం మిగించబడుతున్నాం. సాతాను యొక్క పని ఏంటంటే కట్లు వేయడమే దాని పని, ఏదో ఒక విధంగా బంధించడమే దాని పని. మగ్దలేన మరియ 7 రకాల అనుభవాలతో ఉందన్న. 7 రకాల దయ్యాలు ఆమెలో ఉన్నాయి. స్త్రీలలో ఉండేవి 7 రకాలు చూపిస్తూ ఉన్నాడు. మగ్దలేన మరియలో 7 రకాల దయ్యాలు ఉన్నాయట. 7 రకాల ఆ స్వభావాలు ఏంటి అంటే, ఒకటి అందము, ఒకటి అందంగా కనబడాలి, అందంగా ఉండాలి, చూడగానే చాలా అందంగా కనబడాలి, దృశ్యంగా ఉండాలి, చూడగానే అబ్బా అనేటట్టు ఉండాలి. మరి ఏర్పాటు చేసుకోవడము, రకరకాల పూసుకోవడము, రకరకాలుగా ఉండడము, మరి ఆ చారీ కట్టే యొక్క విధానము, మరి ఆ బ్లౌజు కుట్టించుకునే యొక్క విధానము, ఇవన్నీ కూడా స్త్రీలలో 7 రకాలు కనబడతా ఉన్నాయి. 7 రకాల దయ్యాలను మనం ఉంచుకొని ఆ బంధకాల్లో మగ్దలేన మరియ కూడా ఉంది. దేవుని బిడ్డలారా, పాపం చేస్తూ పట్టుబడిన స్త్రీలో పాపం అనే బంధకము ఆమెలో ఉంది. ఈ బంధకాలు ఎవరు తీస్తారో, ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే, వేయడం సాతాను వంతు, అది తీసే వంతు ఎవరికి లేదు. అది తీయాలి అంటే దాని మీద శక్తివంతుడైన దేవునికి మాత్రమే సాధ్యము. దాన్ని ఓడించగలిగిన వానికి మాత్రమే సాధ్యపడుతుంది. అది ఒప్పతీయడానికి కానీ, దాని దగ్గరకు వెళ్ళడానికి కానీ ఇక రెండవ వ్యక్తికి అధికారము లేదు. ప్రభు చెప్తూ ఉన్నాడు కదా ఆయన శిష్యులకు, నేనే అధికారం అయితే కలిగి ఉన్నానో అదే అధికారం నీకు ఇస్తున్నాను.
అదే అధికారంతో మిమ్మల్ని ఒక గ్రామానికి పంపిస్తా ఉన్నాను. ఆ గ్రామంలోకి మీరు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది. పెద్దలు మనతో అంటూ ఉంటారు కదా, ఆవు చేలో వేస్తే తోడు ఎక్కడ వేసిందట, చేలో వేసింది. ఆవు అంటదట, నువ్వు ఎక్కడ కానీ వేసేది గడ్డలు పెయ్యి అంటదట. అంటే అప్పుడు తోడు అవుతుందంట, కాదు నువ్వు చేలో వేస్తున్నావు కాబట్టి నేను కూడా చేలోనే వేస్తున్నాను. అంటే యేసు ప్రభు ఇక్కడ ఇద్దరు గురించి చెప్తూ ఉన్నాడు. మీరు గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల రెండు వచ్చినాయి కదా, రెండు అంటే తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బంధకాలతో ఉన్నారు. దేవుని బిడ్డారా, పురుషులైతే చెప్పాను, త్రాగుడు, మరి సిగరెట్లు, గుట్టకాలు, పాన్పరాకాలు, మరి ఇతరమైన ఆలోచనలు, ఇతరమైన కోరికలు, ఇతరమైన సందర్భాల్లో, దేవునికి ఆయాసకరమైన పరిస్థితుల్లో అది వాళ్ళకై వాళ్ళు పడేది కాదండి, వాళ్ళకై వాళ్ళు చేసేది కాదు. సాతాను ఏం చేస్తుంది అంటే వారిలో ప్రార్థన లేకపోవడాన, వారు దేవునికి దగ్గరగా సమీపముగా ఉండకపోవడాన సాతాను ఏం చేస్తుందంటే వారిలో అన్ని రకాల కట్లు వేస్తూ ఉంది, అన్ని రకాల బంధకాలతో అది బిగిస్తూ ఉంది. ఈ గెరాసీన దేశంలో ఉన్న వ్యక్తికి 2000 రకాల కట్లు వేసింది సాతాను. మరి 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో ఉన్న వ్యక్తికి 38 సంవత్సరాల నుండి ఒకే వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, ఒకే బలహీనతతో బాధపడుతూ ఉన్నాడు. తాను చేసిన యొక్క ఆ దోషములు, ఆ కీడు, ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన ఏం చేశాయి అంటే 38 సంవత్సరాలు సాతానుకు బానిసను చేసేసి కట్లతో బిగించేసేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదు, 38 సంవత్సరాలు అతను బంధించబడ్డాడు. అతను బంధకాల్లో ఉండిపోయాడు. దేవుని బిడ్డలారా, అతను బంధకాలు ఎవరు తీయట్లేదు. అందరూ అక్కడ ఉన్న వారు అందరూ దూకేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, దూకుతున్నారు, వెళ్ళిపోతున్నారు, గుడ్డివారు దూకుతూ ఉన్నారు. అక్కడ వచ్చిన వ్యాధులన్నీ ఏ వ్యాధులైతే ఉన్నాయో ఆ వ్యాధిగ్రస్తులు అందరూ దూకుతూ ఉన్నారు. కానీ పక్షవాతంతో ఉన్న వ్యక్తి మాత్రం దూకలేకపోతా ఉన్నాడు. తను దూకాలి అనుకోగానే ఎవరో ఒకరు దూకేస్తున్నారు, వారు విడుదల పొంది వెళ్ళిపోతా ఉన్నారు. కానీ 38 సంవత్సరాల నుండి ఉన్న వ్యక్తికి మాత్రం విడుదల లేదు. ఇది అక్కడ జరిగే విడుదల కాదండి, ఇది అక్కడ జరిగే విడుదల కాదు, స్వయాన యేసు ప్రభువారు చేయబోయే విడుదల. ఈ వ్యాధిగ్రస్తులు విడుదల పొంది వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు విడుదల చేస్తే ఆ విడుదల ఎలా ఉంటుంది అంటే జీవిత కాలము ప్రభువుకు సాక్షిగా నిలబడుతుంది. ఆయనతో చెప్తా ఉన్నాడు, వెళ్ళండి, వెళ్ళి మీరు వాటిని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి, వాటిని విప్పి అక్కడే ఉంచు, వాటిని విప్పి నా దగ్గరికి తీసుకుని రండి, అప్పుడు నేను దానిని బాగు చేస్తాను, అప్పుడు నేను దాని మీద ఎక్కి కూర్చుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. వాడు వెళ్ళాడు, వెళ్ళి ఆ గాడిని విప్పుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ అంటున్నారు కదా, ఎందుకు ఇది విప్పుతా ఉన్నావు, ఇది ఎందుకు మీకు అని అడిగితే ఆ వెళ్ళిన వ్యక్తులు, ఆ శిష్యులు చెప్తా ఉన్నారు కదా, ఈ గాడిద ప్రభువుకి కావాలంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిదని ఎందుకు విప్పుతున్నారు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఈ గాడిద పిల్ల ప్రభువుకి కావాలంట, ప్రభు తీసుకురమ్మన్నాడు అని చెప్పినప్పుడు ఆ గాడిదను, ఆ గాడిద పిల్లను వెంబడానికి అనుమతించారు. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి విడుదల లేకుండా ఉన్న వ్యక్తి దగ్గరికి కుటుంబీకులు వచ్చారు, అక్కడ ఉన్న వారు అందరూ వచ్చారు, బంధువులు వచ్చారు, మిత్రులు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ అందరూ కూడా అతని బంధకాల నుండి విడుదల చేయలేకపోయారు. 38 సంవత్సరాల నుంచి అక్కడే కూర్చొని అక్కడే పడి ఉన్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. 6వ వచనం చదువునా.
యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండటం చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా. హల్లెలూయా. యేసు ప్రభువు చూసినప్పుడు అతడు బహుకాలము నుండి అక్కడ కూర్చున్నాడు. అతడు విడిపించబడలేక చాలా కాలం నుండి అక్కడే ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో అక్కడే ఉన్నాడని యేసు ఎరిగాడు. హల్లెలూయా. నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మన దగ్గరికి రావాలండి. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు కదా, అయ్యా దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు అందరూ దూకుతున్నారు, ఒక్కొక్కరు దూకుతున్నారు, ఒక్కొక్కరిగా దూకి బాగుపడి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ నేను మాత్రము దూకలేకపోయాను, నేను మాత్రము ఇక్కడే వెళ్ళిపోయాను, నేను ముందుకు వెళ్ళలేకపోయాను. అందుకే 38 సంవత్సరాల నుండి బహుకాలము నుండి ఈ బంధకాలతో ఉన్నాను అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు స్వస్థపడగలిగితే ఇప్పుడే నీ పరిపెత్తుకొని నడువు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే నీ పరిపెత్తుకొని నడువు అంటున్నాడు. అతనిలో ఉన్న పాపము, అతనిలో ఉన్న శాపము, అతని వలన వచ్చిన వ్యాధి యేసు ప్రభు అంటున్నాడు, ఇప్పుడే నేను విడుదల కలుగుతుంది. నీ పరిపెత్తుకొని నడిచి నీ ఇంటికి వెళ్ళమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. విడుదల ఎవరి వంతు అంటే యేసయ్య వంతు అండి. విడిపించడం యేసయ్య వంతు. 38 సంవత్సరాల నుండి విడుదల లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, బహుకాలం నేను ఎక్కడ ఉన్నావు, నిన్ను చూసి నేను జాలి పడుతున్నాను, నేను విడుదల చేయాలనుకుంటున్నాను, నేను విడిపిస్తాను అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నాకు విడుదల కావాలి, విడిపించాలని కోరుకుంటున్నాను, నాకు విడుదల కావాలని కోరుకుంటున్నాను, నన్ను విడిపించండి అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు నన్ను విడిపించి ప్రభు అని అడిగినట్లయితే ఈ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని ప్రభు ఎలా విడిపించాడో, కట్టబడి ఉన్న గాడిద పిల్లను ఎలా విడిపించాడో అలాగా మనల్ని కూడా ప్రభు విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ గెరాసేన దేశంలో సమాధులో ఉన్న వ్యక్తి అరుస్తూ ఉన్నప్పుడు, కేకలు పెడతా ఉన్నప్పుడు దేవుని బిడ్డగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతా ఉన్నారు, చాలా భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారు అంటే ఇక 2000 దయ్యాలు ఉన్నాయి అంటే 2000 రకాలు కలిగిన స్వభావం ఒక మనిషిలో ఉందంటే ఒక్కొక్క స్వభావం ఒక్కొక్క విధముగా పనిచేసేది కదండి. అలా అతడు ఆ ఊరిలో ఉండలేక సమాధుల్లోకి వెళ్ళిపోయాడట. సమాధులలో నివసిస్తూ ఉన్నాడు. సమాధుల్లోకి ఎవరు వెళ్ళడానికి సాహసం చేయలేదు, భయపడిపోతా ఉన్నారు, బెదిరిపోతా ఉన్నారు. అవును, అన్నిటిలో ఉన్నవాడిని కదిలిస్తే మాట్లాడి గెలుస్తామా? గెలవడం. ఎన్నిటికి ఎన్ని చెబుతాడు, ఎన్నిటికి ఎన్ని చేస్తాడు, ఎన్నిటికి ఎన్ని రకాలు ముందుగానే రాసి పెట్టుకుంటాడు. మనం మాట్లాడలే, మనం చెప్పలేము. అవసరమైతే మనల్నే మార్చేస్తాడు, అవసరమైతే మనల్నే నా కళ్ళు రా అంటాడు. కానీ మన కళ్ళు వాళ్ళు రావడానికి ఇష్టపడతాడు. అక్కడ ఉన్నవారు అందరూ అంటున్నాడు, భగవతి కాదురా, అలా ఉండాలా, ఇలా ఉండాలా అంటే అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే అందరి మీద గొడవలాడుతూ ఉన్నాడు. మరి అందరూ ఏం చేశారంటే అతన్ని ఊరు వెలువెలకి తరిమేసేసి, ఊరు వెలువెలకు వదిలేసేసి, ఇక నీ బాధ్యత మాకు లేదు అని కుటుంబీకులు కూడా అతను వదిలేసారు. వెళ్ళాడు. వదిలేసిన వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతను బంధకాలతో ఉన్నాడు, అతను పాపంతో ఉన్నాడు, అతను కట్లతో ఉన్నాడు, అతను శాపంతో ఉన్నాడు, అతను పాపంతో జీవిస్తూ ఉన్నాడు అని మనుషులందరూ వదిలేశారు. కానీ మనుషులందరూ అతను
మర్చిపోయారు కానీ నిజమే. మనకు నచ్చిన కార్యాలు చేస్తే మనం తప్పుకోలేము. మనకి నచ్చిన విధంగా ఉంటేనే మనం ఓర్చుకోగలం. మనకు నచ్చని విధంగా ఉంటే మనం ఓర్చుకోగలం. అక్కడ ఉండి వారందరూ కూడా ఓర్చుకోలేక అతను ఊరు వెలుపలికి తరివేస్తే యేసు ప్రభువు వారు అతను వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని బాగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అని విన్నారా? 39వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే 8వ అధ్యాయం లూకాసు వార్త 29. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందించిరి. వాడు బంధకులను తెంపగా దయ్యము వాణిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వాణిని అడుగగా చాలా దయ్యములు వాణిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పెను. పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిల్లో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ దయ్యాలతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదు, నీ పేరేంటి అనగానే ఆ దయ్యం చెప్తా ఉంది నేను సేన అని చెప్తా ఉన్నాను. సేన అనే మాటకు 2000 దయ్యాలు ఇంకా పైనే ఉన్నాయి. ఇప్పుడు మీరు విడుదల కావాలి, మీరు అతను విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్పగానే మమ్మల్ని పాతాళానికి పంపించొద్దయ్యా, మేము పాతాళానికి వెళ్ళగానే అదిగో కొండ మీద వేస్తా ఉన్నాయి ఆ పందుల గుంపులోకి వెళ్తాము, మాకు ఆజ్ఞం అని ఆ పందుల్లోకి అవి వెళ్ళిపోయే దేవుడు వెళ్ళాను. అతడు విడుదల పొందగానే అవి ఎప్పుడైతే అతని నుంచి వెళ్ళాయో, ఎప్పుడైతే అవి అతనిలో నుండి బయటికి రావడం ప్రారంభమయ్యాయో అతని గొలుసులు అతని సంఖ్యలు మొత్తం కూడా ఓడవేయబడ్డాయి. అతడు స్వస్థత పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడు. అతడు గ్రామంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షిగా బ్రతికాడు. హల్లెలూయా. దేవుడు ఎంతటి బంధకాన్నైనా ఆయన విడిపించగల శక్తిమంతుడు. మనం అనుకుంటాము మేము విడుదల పొందలేకపోతా ఉన్నాము, మేము విడిపించుకోలేకపోతా ఉన్నాము, మాకు ఆ విడుదల అనేది రావట్లేదు, మేము దీంట్లో ఇరుక్కున్నాము, అప్పుల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఆటంకాల్లో ఇలా మేము ఇరుక్కున్నాం కానీ మళ్ళీ బయటకు రాలేకపోతున్నాము. రావాలని ఎంత ప్రయత్నం చేసినా, రావాలని ఎంత ప్రయత్నము చేస్తూ ఉన్నా కూడా అది ఫలితం లేకపోతా ఉంది. మన టాలెంట్ ఉపయోగించినా కూడా విడుదల పొందలేము. మనం ఎంత ప్రయత్నించినా కూడా విడుదల అనేది మనకి దొరకదు. దేవుడు వింటారా? ఎందుకు అంటే అది ప్రభువు నుండే రావాలి, అది ప్రభువు నుండి రావాలి. ఆ ప్రభువు మనకు విడుదల ఇవ్వాలి. ఆ ప్రభువు విడుదల ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకు లోబడాలి. దేవుడు వింటారా? ఆయన మనల్ని విప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆయన ఎదుట మనం తల వంచుకొని నిలబడినప్పుడు ఆయన మనకు
బంధకాలను తెచ్చి వేస్తారు. ఇప్పుడు ఎదురుగా ఒక జీవిని మనం తెచ్చుకొని పెంచుకుంటున్నాం అనుకో, ఒక జీవిని ఏదో ఒకటి మనకి ఇష్టమైన తీసుకొచ్చుకొని కట్టేసుకొని దానికి చక్కగా పెంచుకుంటూ ఉన్నాం అనుకో, అదేం చేసినట్టు, దాన్ని కట్టేస్తే ఏం చేసినట్టు, బంధించి బంధకాలతో బిగించినట్టు. బయట నిలబెట్టి దాన్ని కట్టేసి ఉంచుతాం, దానికి కట్లు వేసి దాన్ని బిగించి బంధించి పెట్టాడు. ప్రభు అంటున్నాడు కదా, నువ్వు అలాంటి కట్లతోటే ఉన్నావు, నువ్వు అలాంటి బంధకాలతోటే ఉన్నావు. ఆ కుక్క అనుకుంటుంది, ఒకవేళ కుక్కని పెంచుకున్నావు, కుక్క అనుకుంటుందంట, నేను ఎందుకు ఈ బంధకాలతో ఉన్నాను, నన్ను విడిపించిన వారు ఎవరు లేరు, నన్ను విడిపిస్తే బాగుండు, విడిచిపెడితే బాగుండు, స్వేచ్ఛగా ఉండొచ్చు, స్వేచ్ఛగా ఆలోచించవచ్చు, నన్ను విడిపించే వాళ్ళు లేరే అని అది మనకి సైకిల్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి మరి సైకిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం అంటే సైకిల్ ఉండదు అని ప్రభు అలా అనలేదు, ప్రభు అలా అనలేదు. నువ్వు ఆశపడుతున్నావా విడుదల పొందడానికి? విడుదల నీకు కావాలా? నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు వెళ్ళండి. నేను ఏ గ్రామానికి వెళ్ళమన్నానో, ఏ స్థలానికి వెళ్ళమన్నానో, ఏ వీధికి వెళ్ళమన్నానో, ఆ వీధిలో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంది. ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఆ గ్రామానికి, యేసు ప్రభు అని చెప్పిన గ్రామానికి ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మీరు ఒక వీధికి వెళ్ళండి, వీధి కూడా చెప్తా ఉన్నాడు. ఆ వీధికి వెళ్ళి ఆ వీధిలో మీరు వెళుతూ ఉన్నప్పుడే కట్టబడి గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని విప్పి తోడుకొని రండి. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అడిగారంటే అది ప్రభువుకు కావాలి అని చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రభువుకి కావాలి. హల్లెలూయా. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా కూడా ప్రభువు ఈ రోజు నేను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లోబడితే నీ కట్లు ఈ రోజు తెచ్చేపోతావు. నువ్వు లోబడితే నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. అతని స్థితిని చూసి ప్రభువు జాలి పడతా ఉన్నాడు. అతని యొక్క పరిస్థితులు చూసి ప్రభు జాలి పడతా ఉన్నాడు. అదే మనమేమంటామండి? మనమేమంటాం? ఎంత మిడియాలంగా ఉంది, ఎంత మిడియాలంగా ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నేను జాలి పడుతున్నాను, నిన్ను విడిపించడానికి జాలి పడుతున్నాను, నిన్ను తప్పించడానికి నేను జాలి పడుతా ఉన్నాను, నువ్వు విడుదల పొందు అని చెప్తా ఉన్నాను. వాళ్ళు వెళ్ళారు, దాన్ని విప్పి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చారండి? మనం వచ్చాం ప్రభు దగ్గరికి. అంటే ప్రభు మనల్ని విడిపించారు. హల్లెలూయా. ప్రభు మనల్ని విడిపించిన దగ్గరికి తీసుకొచ్చారు. ఎప్పుడు ఎన్నడూ ఏ మనుష్యుడు ఆయన మీద కూర్చోరు. ఆ గాడిద మీద కానీ, గాడిద పిల్ల మీద కానీ ఏ మనుష్యుడు కూడా ఎక్కలేదు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే మనుష్యులు ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళు. అప్పుడు వాహనాలు లేవు, అప్పుడు ఈ కార్లు, ఈ బస్సులు, ఈ వాహనాలు ఏవి కూడా లేవు. ఎంత దూరం వెళ్ళినా కూడా బరువులు ఆ గాడిద మీద వేసి నడిచి వెళ్ళిపోయేవారు, లేదా ఆ గాడిద మీద కూర్చొని ప్రయాణం చేసేవారు. యేసు ప్రభు అని చెప్తున్న యొక్క ఈ గాడిద పిల్ల ఏ మనుషుడు కూర్చొనిది, హల్లెలూయా, ఏ మనుష్యుడు ఎక్కనిది. అది తీసుకురాగానే ప్రభువు దాని మీద నూతన వస్త్రాలు వేయించి దాని మీద కూర్చున్నాడట. హల్లెలూయా. నీలో యేసయ్య కావాలని ఆశపడుతున్నాడు, నీలో యేసయ్య ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు, నీలో ఉండి ఆయన నిన్ను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. తీసుకొచ్చేటప్పుడు అది గాడిద తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఉండేలా నూతన వస్త్రాలు దాని మీద వేసి అది నడుస్తూ ఉన్నప్పుడు దానికి ఏం చేస్తున్నారంట? నూతన వస్త్రాలు పలుస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.
అది కింద నడిపించకుండా అది ఆ గాడిద ఆ చీరల మీద వస్త్రాల మీద, అవి కూడా నూతన వస్త్రాలు, ఆ నూతన వస్త్రాల మీద నడిచి వెళ్తూ ఉంటే ఈ సైడ్ ఉన్నవారు ఆ అంజూరపు మట్టలు పట్టుకొని కీర్తనలు పాడుతూ నడిచారట. ఎందుకంటే గాడిదకి ఎంత ఆటాసం, ఎందుకు అంత ఆటాసం? ప్రభు కూర్చున్నాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఎంత గౌరవిస్తూ ఉన్నారు, ఎందుకు ఎంత ప్రేమిస్తూ ఉన్నారు? అది కింద నడవడానికి కూడా ఇష్టపడకుండా నూతన వస్త్రాలు, కొత్త వస్త్రాలు వేసి దారి పడుగున పరుస్తూ అయ్యో తెచ్చిన ఆ మట్టలు కింద పరుస్తూ దాన్ని నడిపించుకొని వెళ్తున్నారు. అంటే ఎందుకు, ఎక్కడ వచ్చిందా విలువ అంటే యేసయ్య కూర్చోవడం వల్ల వచ్చింది. ఈ రోజు నీకు కూడా విలువ రావాలి అంటే, ఈ రోజు నువ్వు కూడా అలాగా ఘనపరచబడాలి అంటే, నువ్వు కూడా అలాగా పేరు పొందాలి అంటే నీలో యేసయ్య ఉండాలి. హల్లెలూయా. మేము ఆదివారం ఊరి ప్రార్థన పెట్టడానికి సంవత్సరానికి ఒకసారి వెళ్తే చక్కగా ఆహ్వానించారు. అందరూ వచ్చి కూర్చున్నారు. అక్కడ ఎవరూ ప్రార్థనకి వెళ్ళేవాడు కాదండి, అందరూ హిందువులు. ఇంటింటికి గుడు, ఇంటింటికి ఇవి ఉన్నాయి, 8 మూరల పొడవుగా ఉన్న రథాలు ఉన్నాయి. ఇంటింటికి ఉన్నాయి, ఇంటింటికి గుడి ఉంది, ఇంటింటికి ఆ రథాలు ఉన్నాయి. అంత విగ్రహారాధన చేసేవారు అనమాట. మరి వెళ్ళగానే అందరూ వాళ్ళే మరి సంవత్సరం పెడుతుంది కదా, పాస్టర్ గారు వచ్చి అందరూ రండి అని చెప్పి పిలుచుకున్నారు. చక్కగా అందరూ కూర్చున్నారు. ఒక 20 మంది ఏమో మేము పట్టేస్తే పట్ట మీద కూర్చున్నారు. ఇక తగ్గిన వారేమో అరుగుల మీద, ఇటు ఇళ్ళు ఉన్నాయి, మధ్యలో పెట్టాం. ఇటు అరుగుల మీద పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూర్చున్నారు. 9 వరకు ప్రార్థన జరిగించాము, ముగించిన తర్వాత భోజనం చేసాం. భోజనం చేయండి, భోజనం చేసి వెళ్ళాల్సిందే చెప్పి నిజంగా దేవుని వింటారా వాళ్ళు ఎంత గౌరవించారు అంటే అసలు నాకైతే చాలా సంతోషం అనిపించింది అన్నమాట. ఎప్పుడో వాడేవాడో తెలియదు, మనకెవరో తెలియదు, వెళ్ళగానే అంత ప్రేమ, ఎంత ఆదరణ వాళ్ళు చూపించారంటే మరువలేదు అనమాట. భోజనం చేశారు, ఏమనుకున్నాము, ఏదో పొలంతో ఏదో చేసుకుంటారు అనుకున్నాము. ఆ వీడు కూర్చోగానే పలావ్ చేసేసి అన్ని కూరలు చేసి చక్కగా భోజనం పెట్టారు. భోజనం అయిపోగానే మరి పింక్ పోసి వాళ్ళు అంటున్నారు, అమ్మ మీరు రావడమే ఒక ఆశీర్వాదం, మీరు అడుగు పెట్టడమే మాకు ఆశీర్వాదం, మీరు వచ్చి ప్రార్థన చేయడం మాకు ఎంతో ఆశీర్వాదం. ఆ ప్రభువే మా ఇంటికి వచ్చినట్టుగా మేము సంతోషంగా ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళెవరు నేనెవరు? ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి నుంచి మనకు అంత ఆటాసం చేశారు, అంత ప్రేమ ఎవరిని బట్టి చూపించారు? ఈ గాడిని బట్టి కాదు, ఈ గాడిలో వేసాయి బట్టి, చప్పట్లు కొట్టేసాయి. ఈ గాడి స్వభావం కలిగిన నన్ను బట్టి కాదు, నాలో ఉన్న క్రీస్తుని బట్టి, నాలో ఉన్న ప్రభువుని బట్టి వారు ఏం చేశారంటే గౌరవించారు, ప్రార్థన నేర్చుకున్నారు, ప్రార్థన వచ్చున్నారు, ప్రభువుని ఎంతగానో నమ్ముతా ఉన్నారు. దేవుని పెట్టిన ఈ కార్యము ప్రభు ఉండడం వల్లనే జరిగింది. ప్రభు నీలో ఉంటే నీకు విలువ, ప్రభు నీతో ఉంటే గౌరవము. వెళుతూ ఉన్నప్పుడు నేను చూసిన వారు ప్రభువును నమ్ముకునే వారు మారిపోతారు, ప్రభువును కనపరిచిన వారిగా మారిపోతారు. నేను చూసిన వారు నిన్ను బట్టి కాదు, కానీ నీలో ఉన్న యేసు క్రీస్తును బట్టి ప్రభువును కనపరుస్తారు, నేను గౌరవిస్తారు. ఈ గౌరవము ప్రభువును బట్టి వచ్చేదండి. అలా తీసుకుని వెళ్ళాడు, అలా ఆరాధిస్తూ కనపరుస్తూ ఆ చీరలు వేస్తూ తీసుకెళ్ళి అక్కడ ఎంతో గొప్ప
ఆరాధన చేస్తూ నడిచాడు. నీవు అలా ముందుకు వెళ్ళాలి అంటే, అలా ఉండాలి అంటే నీలో ప్రభు ఉండాలి. నీకు విడుదల వచ్చి నువ్వు విడిపించబడి ఆ ప్రభువును నీ హృదయంలోకి నీలోకి నువ్వు చేర్చుకోగలిగితే నీవు చెప్పకుండానే నీకు గౌరవం వస్తుంది. కొన్నిసార్లు అన్నమాట, నేనంటే గౌరవం లేదు, నేనంటే అసలు ఏంటంటే గోంగూరలో పురుగు, ఒక మాట చెప్తాను అంతే కదా, గోంగూరలో పురుగు, ఆ చెట్టు లేదంటే ఒక పురుగు అంతే. విలువ లేదండి. ఎందుకు లేదండి విలువ? ఎందుకు లేదు? ఎక్కడ పోయిందా విలువ? ఎక్కడ పోగొట్టుకున్నావా విలువ? బంధకాలు రావడం వల్ల విలువ పోగొట్టుకున్నావా? ఆ బంధకాలు మనలో నుండి ఎప్పుడైతే ప్రభు తీసేసాడో, ఎప్పుడైతే నువ్వు దానికి అనుమతించావో, ఎప్పుడైతే నువ్వు తల వంచావో, ఆ రోజునే నువ్వు ఏ విలువనైతే పోగొట్టుకున్నావో, ఏ పరపతినైతే పోగొట్టుకున్నావో, ఏ పేరునైతే పోగొట్టుకున్నావో, తిరిగి అంతకంటే ఎక్కువ పేరు, ఎక్కువ ఆశీర్వాదము దేవుడు నీకు కలిగిస్తాడు. ఆయన నీతో ఉండాలి, ఆయన నీతో ఉండాలి. నువ్వు ఆయనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆశీర్వదించబడతావు. మట్ట తీసుకుని అందరూ ఆటాసంగా వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటా ఉన్నారు కదా, బోధకుడా ఏంటి గోళ, ఏంటి మట్లేంటి, గాడిద మీద నువ్వు ఎక్కి కూర్చోవడం ఏంటి, ఈ చీరలు ఈ వస్త్రాలు వచ్చి నడవడం ఏంటి, అసలు నీ శిష్యులు కొద్దిసేపు ఊరుకోమని అంటా ఉంటే ప్రభు అంటున్నాడు కదా, నేను నా శిష్యులను ఊరుకోమంటే, నా శిష్యులను ఊరుకోండియా అంటే ఈ రాళ్ళు కేకలు పెడతాయి, ఈ రాళ్ళు అరుస్తాయి, ఈ రాళ్ళు కేకలు పెట్టడం ప్రారంభిస్తే యెరూషలేము దద్దరిల్లుతుంది అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు గళం వేస్తే, నువ్వు పాడడం మొదలు పెడితే, నువ్వు స్తుతించడం మొదలు పెడితే భూమి అదరాలి. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి శక్తులు, అంధకార శక్తులు పారిపోవాలి. అలాంటి శక్తిని దేవుడు ఇస్తూ ఉన్నాడు, అలాంటి అనుభవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు అంటారు, యేసయ్య అంటున్నాడు, నేను ఊరుకుండమని చెప్తే ఈ రాళ్ళు కేక పెడతాయి. అమ్మో, అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారు, అమ్మో ఆయన శిష్యులు ఇక్కడ ఉన్న ప్రజలు ఆ కొంచెంగా గొంతెత్తేనే ఎలా ఉంది, ఇక రాళ్ళు కేకలు పెట్టడం మొదలు పెడితే మనం ఉండలేం బాబు, వాళ్ళనే కేకలు పెట్టని అని చెప్పి వెళ్ళిపోయారంట. సాతాను మనల్ని చూసి పారిపోతుంది, సాతాను యొక్క క్రియలు మన దగ్గరికి రాకుండా పారిపోతాయి. ఎందుకని ఈ కళ్ళ ఎత్తితే అక్కడ దయ్యాలు పారిపోవాలి. దీనికి